ఆ సామెతను పూర్తిగా తనకు తాను అన్వయించుకుంటా మెట్రో రైల్ కట్టినోడు కాదు, మెట్రో రైలుకు ₹1 ఏ రకమైన సహాయం చేసినోడు కాదు రేవంత్ రెడ్డి గారు, ఆయన ప్రభుత్వం. కానీ నిమ్మలంగా నడుస్తున్నటువంటి ఒక మెట్రో రైల్ ప్రాజెక్టు, అది కూడా పీపీపీ మోడల్లో ఎల్ఎన్టీ నడుపుతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక ట్రాన్స్పోర్ట్ వ్యవస్థను తన చిల్లర రాజకీయాల కోసం, స్వార్థ లాభాపేక్ష కోసం ఎట్లా ఆగం చేసిండు, ఆగం చేస్తే వచ్చే పర్యవసానం ఏంటి, కుక్కలు జింపిన విస్తర ఎట్లా అవుతుంది అనటానికి నిదర్శనం ఇవాళ మెట్రో రైల్. మేడిగడ్డ 2 పియర్స్ కూలిపోయినప్పుడు మీ ఖర్చుతోటే రిపేర్ చేయాలని వాళ్ళను బ్లాక్మెయిల్ చేసిన ఒకటి ఉదంతం. తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మెట్రో రైల్ బికాజ్ ఆఫ్ మహాలక్ష్మి పథకం కొంత ట్రాన్స్పోర్ట్లో మహిళలు రాలేదన్న పాపానికి CFOను జైల్లో పెట్టి బెదిరిస్తా అన్నటువంటి ఒక ఉదంతం. తర్వాత ఫేజ్ 2 మేమే కట్టుకుంటాం కానీ మెయింటెనెన్స్ మాత్రం నువ్వే చేయాలా అని చెప్పని ఆర్మ్ ట్విస్ట్ చేసిన ప్రయత్నం. మొత్తం మీద ఎల్ఎన్టీని ఎదరగొట్టిండు, బెదరగొట్టిండు, ఏం మందు పెట్టిండో, ఏం మాయ చేసిండో, మొత్తాన్ని దాన్ని టేక్ ఓవర్ చేసిండు. ఎంత మూర్ఖత్వం అంటే, నేను ఏదో రాజకీయ కక్షతోటో లేకపోతే ఒక ప్రతిపక్ష పార్టీ కాబట్టి మేము ఈ రకంగా మాట్లాడాలని కాదు. తెలంగాణ ప్రజల సొమ్మును పాలకుడు అనేటువంటి వాడు ఎవడైనా సరే తోటమాలి లెక్క ఒక బాధ్యతతోటి ఆ సొమ్మును ఖర్చు పెట్టాలి. యు ఆర్ ఏ టెంపరరీ కస్టోడియన్ ఇన్ దట్ చైర్, దట్స్ ఆల్. యు ఆర్ నాట్ ఏ ఓనర్ ఆఫ్ ద స్టేట్, యు ఆర్ ఏ కస్టోడియన్, టెంపరరీ ప్రజల సొమ్మును వినియోగించేటప్పుడు, ప్రజల సొమ్ముతోటి పాలసీలు విధి విధానాలు పట్టుకొచ్చేటప్పుడు ఉండవలసిన కనీస బాధ్యత రేవంత్ రెడ్డి గారికి లేకుండా పోవడంతో, ఒక ప్రజాస్వామిక స్ఫూర్తి లేకపోవడంతో, ఒక ఫ్యూడల్ మనస్తత్వంతో వ్యవహరిస్తే ఇవాళ ఒక దుర్మార్గమైనటువంటి ఒక పర్యవసానం మెట్రో రైలు అతలాకుతలం. రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఇవాళ IRFC ఒప్పందం రద్దయిపోయింది, జపాన్ సంస్థ అదృశ్యమైపోయింది, IDBIకి ఇచ్చిన అని చెప్పబడుతున్న ₹174 కోట్ల ఏమైనాయో సమాధానం చెప్పలేదు. 84.32 కోట్ల రూపాయలు ఏదైతే IRFC కట్టిండో అవి వాపసు తెస్తాడా తేడా చెప్పట్లేడు. 1460 కోట్ల రూపాయల, 61 కోట్ల రూపాయల పబ్లిక్ మనీ ఇవాళ ఎస్క్రో అకౌంట్లో ఇట్ ఈస్ స్టిల్ లయింగ్ ఇన్ విత్ LMT. LNT వాళ్ళ రోజుకు 2.5 కోట్ల రూపాయల మిత్తి ఏదైతే LNT కట్టాలో అది రాష్ట్ర ప్రభుత్వం కడుతున్నట్టుగా భావించాలా, అది ప్రజలపైన భారం. ఫేజ్ 2 ఆమోదం లేదు. విమానాశ్రయం వరకున్న KTR గారు, KCR గారు వేసిన ఫౌండేషన్ రద్దు చేసిండ్రు. రెడ్ వచ్చి ఆట మొదలయ్యానో సామెత ఉంటుంది. ఇవాళ రెడ్ వచ్చిండు ఆట మొదలయ్యా అన్నట్టుగా మళ్ళా స్క్వేర్ 1కు తీసుకొచ్చి మళ్ళీ ఇవాళ SBI క్యాప్స్తో నేను ఎవాల్యుయేషన్ చేయిస్తా అని చెప్పిండు. ఇంతకంటే తుగ్లక్ ప్రాసెస్ ఏడ చూడరు మీరు. ఇట్స్ అ సైన్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఇన్కాంపిటెన్స్, అడ్మినిస్ట్రేటివ్ arrogance and administrative incoherence. Administrative incompetence, administrative arrogance, administrative incoherence, మొత్తం తలా తోకాలని తుగ్లక్గాళ్ళు మాత్రమే ఈ మొత్తం మెట్రో రైల్ వ్యవహారంలో ఎట్లా వ్యవహరిస్తారో అట్లా వ్యవహరించింది రేవంత్ రెడ్డి గారు. కిషన్ రెడ్డి గారిని నిందించిండు. KTR గారు, కిషన్ రెడ్డి గారు ఇద్దరు కలిసే మెట్రో రైలును లోన్ రాకుండా అడ్డుకున్నారు అని చెప్పిండ్రు. అదే కిషన్ రెడ్డి గారిని లోబరుచుకునరా, కాళ్ళు మొక్కినరా, ఏళ్ళు మొక్కినరా, మొత్తానికి ఆయనను పక్కన కూర్చోబెట్టుకొని అర్బన్ అఫైర్స్ మినిస్ట్రీని కలిసి మాట్లాడినట్టుండ్రు. మాట్లాడిన తర్వాత ఈ SBI క్యాప్ వ్యవహారం అనేది ముందుకు వచ్చింది. ఆ మీటింగ్ జరగనంత వరకు రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి ఇప్పుడు నేను అడగబోయే ప్రతి ప్రశ్నకు కూడా. కానీ ఆ మీటింగ్ జరిగిన ధర్మిలా కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్నటువంటి ఒక కిషన్ రెడ్డి గారు, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్నటువంటి ఒక రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా ఇవాళ నేను అడగబోతున్నట్టు ప్రశ్నలకు కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ, కలెక్టివ్ అకౌంటబిలిటీ, కలెక్టివ్ ఆన్సరబిలిటీ ఉన్నది. ఇది సమాధానం చెప్పాలా అని చెప్పని నేను వారికి డిమాండ్ చేస్తూ ఉన్నాను.
నేను అడగబోయే ప్రశ్నలు హేతుబద్ధమైనటువంటివి, బాగా యోచించిన తర్వాత మాత్రమే ఈ ప్రశ్నలు నేను అడుగుతా ఉన్నాను. ప్రశ్న నెంబర్ 1, రేవంత్ రెడ్డి గారు, కిషన్ రెడ్డి గారు ఇద్దరు కూడా లోతుగా ఆలోచించి దీనికి సమాధానం చెప్పాలా. ఒకవేళ కిషన్ రెడ్డి గారి దగ్గర సమాధానం లేకపోతే రేవంత్ రెడ్డిని ఒప్పించైనా ఈ సమాధానాలు చెప్పియాలి. ఎందుకంటే బోత్ ఆఫ్ యూ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఆన్సరింగ్ టు ద క్వశ్చన్స్ ఆఫ్ పీపుల్. ఇవి ప్రజల పక్షాన, ఏదో పార్టీగా కాదు, ప్రజల పక్షాన ఒక ప్రధాన ప్రతిపక్షంగా మేము లేవనెత్తుతున్నట్టు ఒక ప్రశ్న. హేతుబద్ధత లేకపోతే మీడియా వాళ్ళు కనుక ఒకవేళ మా ప్రశ్నలు తప్పు అంటే మేము సమాధానం చెప్పకండి. కానీ మేము అడిగే ప్రశ్నలో ఉన్నటువంటి ఒక లోతైన విశ్లేషణ, ప్రజల యొక్క దృక్కోణం లేకపోతే ఉన్నది, కాబట్టి సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా.